హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ రగడ మొదలైంది. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించిందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. దీనికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది అధికార పార్టీ. కేసీఆర్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, అసెంబ్లీలో దీనిపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ రాజకీయాల్లో కృష్ణా జలాల పంచాయతీ పతాక స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లడానికి మీరంటే మీరే కారణమని అధికార విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ చేతగానితనం వల్లే ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లాయని బీఆర్ఎస్ నేతలు కొద్ది రోజులుగా విమర్శిస్తున్నారు. కృష్ణా జలాలపై పెత్తనాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం చేతిలో పెట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు పదే పదే ఈ విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండటంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తగ్గిపోవడానికి కారణం కేసీఆరే అని ఆరోపించారు. 2004 నుంచి 2023 వరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగడానికి ప్రధాన కారణం కేసీఆరే అని ధ్వజమెత్తారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కే వరకు, ఇతర అంశాల పరిష్కారం అయ్యే వరకు ప్రాజెక్టులు అప్పగించబోమని స్పష్టం చేశారు. కృష్ణా జలాల అంశంపై వివరణ ఇవ్వడంతో పాటు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందనే అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2 రోజుల చర్చ చేపడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో కేసీఆర్ తప్పకుండా పాల్గొనాలని సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరు మాట్లాడినా సమాధానం చెప్పడానికి తాము సిద్ధమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై అధికార విపక్షాలు మధ్య మాటల యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.